నమస్తే ఫ్రెండ్స్, నేను వెజిటేబుల్ మంచూరియన్ చేస్తున్నాను. నాకు ఇది ఇష్టము, కష్టంగా నేర్చుకున్నాను. ఇంతకుముందు 2 సార్లు చేశాము. ఎలా చేశానో చూపిస్తాను, చూడండి. వీడియో చూసి లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్, సీయో. మంచూరియన్, వెజిటేబుల్ మంచూరియన్ చేస్తున్నాం. క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికమ్, మైదా, కార్న్ఫ్లోర్, కారం పొడి, మిరియాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకో. అన్నీ వేసి చక్కగా కలిపి ఒక 5-10 నిమిషాలు ఇట్లా పెట్టాలి. తర్వాత మనకు తగ్గినంత రౌండ్గా వండలం. ఇట్లా రౌండ్గా 2 చేతులతో చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడి చేసుకొని సిమ్లో పెట్టి ఒక్కొక్కటి ఇట్లా చిన్నగా చేసి ఒక దాంట్లో పెట్టుకొని ఇట్లా సిమ్లో పెట్టాలి. ఫాస్ట్గా పెడితే ఇచ్చిపోతాయి, ఉడకవలోన. ఇట్లా కలర్ మారిన దాకా చక్కగా చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి కాలిద్ది కదా, ఒక్కొక్కటి తీసుకోవాలి. అన్నీ వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దోరగా వేయించేసి సిమ్లో పెట్టి వేయించాను. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసి అల్లం వెల్లిగడ్డ తరిగి పెట్టాను. అవి సగం వేగాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. కష్టపడి, నాకు ఇష్టము కానీ వండటం తక్కువ. నేను కష్టపడి వీడియో పెడదామని చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అదేదే వేగాక కొద్దిగా ముక్కలు తీసి పెట్టాను కదా, వేసేయాలి. అవన్నీ కలిసి వేగాక కొద్దిగా పేరుకి ఎనిగరు, కొద్దిగా చిల్లీ సాస్. అయ్యో ఏం రావట్లా. ఇప్పుడు సోయా సాస్ మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అన్నీ కలిపి చక్కగా వేగనియాలి. ఫాస్ట్ ఫుడ్ అందరికి ఇష్టం కదా, అందుకే నేను కూడా నేర్చుకున్నాను. కానీ ఎక్కువ చెయ్యను, ఇష్టం నాకు. కలర్ మారిపోయింది, ఉడికింది. ఉడికాక కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ కొద్దిగా వాటర్ వేసి కలపాలి. కొద్దిగా కారపొడి, ధనియాల పొడి, మెయిన్ మిరియాల పొడి. టేస్ట్ బాగా వస్తుంది, ఆరోగ్యం కూడా మంచిది. అన్నీ వేసాము, చక్కగా ఉడకనియాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు వేసుకొని కలుపుకోవటమే. వెజిటేబుల్ మంచూరియన్ రెడీ అయింది.